సార్ నమస్తే సార్. ఈరోజు ఈ వేదికలో మేము మాట్లాడుతున్నామంటే మీరు చూడొచ్చు, ఫస్ట్ టైం మీటింగ్లో కూర్చున్నామంటే సార్ హయాంలోనే అయింది. సెకండ్ వచ్చేసి బయట ఆర్డీఓ ఆఫీస్ నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నాము కానీ ఎన్నో సార్లు కాలువగా పడ్డాను చూడడం, కింద పడి జారిపోయి కాళ్ళకి దెబ్బలు తిన్నాం. సార్కి మీడియాలో వేసిన తర్వాత సార్ దృష్టికి వచ్చిన వెంటనే సార్ ఈరోజు చూడొచ్చు, కారులో తీసుకొని రూపాయలు రావచ్చు. ఈ సార్ హయాంలోనే జరిగింది, ఇది గుర్తు పెట్టుకోవాలా మనము. అలాగే పెద్ద ఆసుపత్రుల్లో కూడా చాలా సమస్యలు ఉంటే కూడా సార్ పరిస్థితికి కలెక్టర్ మేడం వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ చేసిన తర్వాత సార్ వెంటనే వచ్చి అక్కడ పరిస్థితి సరిగ్లేదని చెప్పి ఇన్ఫెక్షన్ చేసి ఎవరు తప్పులు చేస్తున్నారంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది. మంచి పని చేసే వాళ్ళకి డ్యూటీలో పెంచి కూడా సార్ చేయడం కూడా జరిగింది. అలాగే ఒక అబ్బాయి, మన ఆధుని అబ్బాయి దుబాయ్లో ఇరుక్కుపోయినప్పుడు ఆయన చాలా కష్టపడినాడు. తినడానికి తిండి లేదు, పండుకోవడానికి రూమ్స్ కూడా లేవు, చాలా నానా ఇబ్బందులు పడ్డాడు. మార్నింగ్ 10 గంటలకి సార్కి వచ్చి ఇన్ఫార్మ్ చేసినాం, సార్ ఇట్లా ఇరుక్కున్నాడంటే ఆయన వితిన్ 6 అవర్స్లో అక్కడి నుంచి సేవ్ చేసి మన మంచి ప్లేస్లో ఆయనకి చేర్పించి, అలాగే అతని ఇండియా నుంచి దాదాపు ఒక 3-4 డేస్లో వచ్చిన తర్వాత ఆయన మొత్తం చేంజ్ అయిపోయింది. సగం చనిపోవాలనే పరిస్థితులు వచ్చింది. అలాంటి మనిషికి ఈయన ఈరోజు లైఫ్ ఇచ్చినాడు. అలాంటి ఘనత మన సబ్ కలెక్టర్ సార్కే ఉంది. ఒక మంచి సింహం సార్కి మేము కోల్పోతున్నాము, చాలా బాధాకరంగా ఉంది. ఐ హోప్ మన సబ్ కలెక్టర్ సార్ కూడా అలాగే వర్క్ చేస్తారని ఆశిస్తున్నాము. ఇలాగే మన ఆధునిక డెవలప్మెంట్ చేయాలి సార్. ఇలాగే హోప్ తెలుగు కూడా కొంచెం బాగా మా వాళ్ళకి అర్థమవుతుంది సార్. కొంచెం మీరు కూడా తెలియజేసుకొని దీని మీద దృష్టి పెట్టుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. అభిషేక్ కుమార్ సార్, చాలా థ్యాంక్ యూ సార్. నేను చాలా గమనించాను సార్. దాదాపు మే నెలలో నేను చాలా తీసుకున్నాను. తరచుగా మాకు పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్లు ఏమొస్తుంటాయంటే ప్రతిరోజు కూడా మినిమం ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక ఇష్యూ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఏదంటే ల్యాండ్ ఇష్యూ ఖచ్చితంగా ఉంటుంది. మీరు కూడా మాట్లాడుతుంటారు ఎంఆర్ఓలో, కానీ నేను వచ్చినప్పటి నుంచి నాకైతే ఇంతవరకు ఒక ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూనే రాలేదు. దట్ ఈస్ షూర్. నేను అనుకున్నప్పుడు ఎవరైనా అడిగితే కూడా సార్ దగ్గర పోతే అయిపోయింది సార్, మాకు సమస్యకి ఇక్కడ పోలీస్ స్టేషన్లో రావాల్సిన పని లేదు అంటే, ఈ సబ్ డివిజన్, ఈ రెవెన్యూ డివిజన్లో ఎంత సమర్థవంతంగా అధికారులను పనిచేయించినాడు అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. అదేవిధంగా సార్ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఈ ఐదో నెల నుంచి, మే నెల నుంచి ఈ రోజు వరకు కూడా బక్రీద్ పండుగ కానీ, రంజాన్ పండుగ కానీ, వినాయక చవితి వచ్చినప్పుడు కానీ అందరికి కూడా జస్ట్ లైక్ సార్ ఎట్లా అంటే, సార్ ఒక సబ్ కలెక్టర్ ఐఏఎస్ కాదు, ఒక పోలీస్గా ఆలోచిస్తాడు, మా ఎస్పీ సార్ మాదిరి ఆలోచిస్తాడు. మీరు ఇంతకుముందు చెప్తున్నారు కదా, విఆర్ఓతో కూడా మాట్లాడు. అట్లా మా సార్ మాదిరి ఆలోచన చేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, మిమ్మల్ని అందరినీ కూడా మా దగ్గర పెట్టి ఏ సమస్య, ఎందుకంటే రాష్ట్ర సార్ గోనెగల ఎంఆర్ఓ గారు అంతా 7 వరకు నిమజ్జనం. ఆ విధంగా సిబ్బంది అందరినీ కూడా అంటే అక్కడ రెవెన్యూ డివిజన్లో ఏ ఇష్యూ కూడా రాకూడదు. నాట్ ఓన్లీ రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూ, ఎనీ ఇష్యూ, ఏ సమస్య కూడా ఉండకుండా చేయాలా అనేది సార్ యొక్క ఉద్దేశం. అదేవిధంగా సారు ఒక మంచి మానవత్వవాదని అందరూ కూడా చెప్పినారు. ఈ సమాజానికి ఏదో చేయాలి, మనం చేతనైనంత వరకు చాలా మంది చేయాల్సిన అవసరం ఉంది అని కొన్ని సమస్యలు డిస్కస్ చేసినప్పటికీ కొంత మెటీరియల్ వేరియస్ కారణాల వల్ల కాలేకపోవచ్చు. కానీ ఆ విధంగా డిఫరెంట్ డైరెక్షన్లో ఆలోచన చేసే వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు. ఆ తక్కువ మంది వ్యక్తుల్లో సార్ కూడా చెప్పడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. చాలా గర్వపడుతున్నాం సార్ మీతో మేము పనిచేసినందుకు. ఎందుకంటే అటువంటి వర్గాలను గుర్తించి వాళ్ళ కోసం మనం ఏం చేద్దాం అనే ఆలోచనే ఏ పనికైనా మూలం ఆలోచన. ఆ ఆలోచన వచ్చిందంటే సార్ ఏదో రోజు ఖచ్చితంగా అవన్నీ కూడా చేస్తాడు. అది చేస్తే సమాజంలో ఆయన పేరు ఇంతకుముందు చెప్పినారు సార్. కలెక్టర్లు ఎవరో మనకు తెలియని వాళ్ళ పేర్లు కూడా మన ఏరియాలో అంతా కూడా ఆ పేర్లు పెట్టుకుని ఈ రోజు కూడా ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఆ రోజు వాళ్ళు చేసే సేవనే. అక్కడ పోతే కాటన్ కూడా చేసిన దానికి, ఇక్కడ పోతే మనలో ఆ పేర్లు ఈ రోజు కూడా పిల్లలు పెట్టుకుంటున్నారంటే ఈరోజు వాళ్ళు చూడలేదు, వాళ్ళు చేసిన సేవలే తరతరాలుగా నెమరు వేసుకుంటున్నారు కాబట్టి అవి పెట్టుకుంటాం. ఆ కోవలోకి చెందిన వ్యక్తిగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఆ రీచ్కి అయితే చేరగలుగుతారు సార్. అదే ఇంకో విషయం, ఎక్కడ వస్తే మాకు టెన్షన్ ఉంటుంది, కానీ సార్
మా ఐజీ డిఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎప్పుడైనా సరే సార్ వస్తే మాతో పాటు మాకంటే ముందుగానే తెలుసుకొని సార్ 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 చాలా థ్యాంక్స్ సార్, మీ సభాముఖంగా ఆదరణ సబ్ డివిజన్ తరఫున మీకు చాలా చాలా చేతులెత్తి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు టెన్షన్ ఉండేది కదా, మా ఎస్పీ సమస్య అంటే నేను సార్ దగ్గరికి వెళ్ళిపోతానండి, సబ్ కలెక్టర్ దగ్గరికి అంటాడు. అంటే చాలా 50% మేము వర్క్ మీద ఫ్రీ, రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా సార్ వాళ్ళకి ఏం చెప్తాడో ఏమో, సార్ మా సార్ మళ్ళీ హ్యాపీ వెళ్ళిపోతాడు, మేమంతా హ్యాపీ. సార్ ఈ విధంగా కూడా మేము మీకు ఎంతో రుణపడి ఉన్నాం సార్. అదేవిధంగా కేసులు కూడా సార్ ఈ 107 కేసే, బైండ్ ఓవర్ కేసే అనే కాకుండా మమ్మల్ని ఎప్పుడు చూడలేదు సార్ మేము మా సర్వీస్లో. ఈ కేసెస్ అన్ని కూడా తొందరగా డిస్పోజల్ కావాలి, ఇవన్నీ ఎందుకు పెండింగ్ ఉన్నాయి, ఎందుకు రావడం లేదు, రాకుంటే ఏం చేయాలి అని ఈ కేసులన్నీ కూడా ఒక రివ్యూ పెట్టి, ఇది అనేది చాలా గొప్ప విషయం అసలు. లేకపోతే జనరల్గా మీకు తెలుసు 107 కేసులు అంటే ఎలా చూస్తుంటారు, అది మామూలుగా రొటీన్ ప్రాసెస్లో పోతుంటాయి. అది రొటీన్ కాదు, ఒక డిస్పోజల్ ఇవ్వాలి, దానికి కూడా ప్రాపర్గా ఉండాలి అనే విధంగా ఆలోచన చేసి మాతో అంతా మాట్లాడి మా సలహాలు కూడా తీసుకొని దాన్ని ఏ విధంగా డిస్పోజ్ చేయాలని ఆ సంబంధిత అధికారులు కూడా నాకు అప్పచెప్పడం జరిగింది సార్. ఈ విషయాలన్నీ కూడా మిమ్మల్ని చూసి ఇంకా చాలా విషయాలన్నీ కూడా నేర్చుకున్నాం సార్. అదేవిధంగా ప్రజెంట్ సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ నుంచి కూడా మేము ఇదే విధంగా పనిచేస్తామని, సార్ కూడా ఇదే విధంగా ఇక్కడ ప్రజలతో మమేకమై ఈ విధంగా ఇంకా మంచిగా పనిచేసి ఇంకా మంచి గుర్తింపు పొందాలని కోరుకుంటూ, స్పందన గురించి కూడా ఇంకొక విషయం మర్చిపోయాను. ఫస్ట్ సార్ ఒకరోజు క్రిస్మస్ ఈవెంట్లో సార్తో కలవడం జరిగింది. అప్పటికే సార్ తెలిసినట్టు ఉంది సార్, ఆ రోజు మీకు తెలిసింది కదా సార్ క్రిస్మస్ ఈవెంట్లో. తర్వాత వెంటనే నాకు సీఎం బందోబస్తు పడింది. అబ్బా సార్తో మాట్లాడలేక వెళ్ళిపోతున్నాను, సార్ మెసేజ్ పెట్టిన సార్ సార్ ఇట్లా కలచలేకపోతున్నాను నేను డైరెక్ట్గా. అంటే ఎందుకంటే ఒక పెద్ద ఈవెంట్ అది, 5 days మొత్తం బందోబస్తు. ఈరోజు నిన్ననే వచ్చినా నేను బందోబస్తు నుంచి. ఈ లోపల మీరు ఏమైనా కార్యక్రమం ముగిస్తారేమో, సార్ ఫేర్వెల్ పెడితే మిస్ అయిపోతారని కొంచెం బాధ ఉండేది. ఎందుకంటే కొంచెం ఈ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ సార్ చెప్పాలనుకున్నాను పర్సనల్గా ఉంది, కానీ సభాముఖంగా చెప్పాలి రావడం ఇంకా అదృష్టం. ఈ విధంగా మీటింగ్ అరేంజ్ చేసినందుకు మేడం గారికి, ఇక్కడ ఉండే సిబ్బంది కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మళ్ళీ అవకాశం ఇస్తే మీ దగ్గర ఖచ్చితంగా పనిచేస్తాను సార్. థ్యాంక్ యూ సార్.
డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్, షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.